హలో గైస్, గుండె నిండా గుడి గంటల్లో మనోజ్ గురించి మీనా నిజం చెప్పడంతో రోహిణి అప్సెట్ అవుతుంది, అవమానంగా భావిస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్కి ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ 475లో మీనాపై ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. లేదంటే అత్త ప్రభావతి నుంచి తనకు టార్చర్ మొదలవుతుందని అనుకుంటుంది. ఏదైనా గొడవ జరిగితే పెద్ద చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనా పోలో ఆర్డర్స్ ఇవ్వడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. దానితో ప్రభావతి ఎక్కడికైనా ప్రశ్నిస్తుంది. పోలో ఆర్డర్స్ ఉన్నాయి, ఇచ్చేసి వస్తానని చెబుతుంది. నీ వల్ల ఇంట్లో మొత్తం ప్రశాంతత లేకుండా పోతుంది. ఈ పూలగోలను భరించలేకపోతున్నానని అంటుంది. నీ వల్ల ఈ ఇల్లు మొత్తం వాడిపోతుందని అంటుంది. దాంతో మీనా కాసిన నీళ్లు చల్లండి వెక్సిస్తుందని కౌంటర్ ఇచ్చి తన పనికి తాను వెళ్తుంది. ఇదే సమయంలో ప్రభావతి ఇంటికి శృతి వాళ్ళ అమ్మ వస్తుంది. ఆమె రావడంతో ప్రభావతి ఎంతగానో సంతోషిస్తుంది. మీరు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతుంది. శృతి వాళ్ళు బయటికి వెళ్ళారని, త్వరగానే తిరిగి వస్తారని చెబుతుంది. అప్పటి వరకు మీరు టీ తాగండి అని అంటుంది. రోహిణితో శృతి వాళ్ళ అమ్మకు ప్రభావతి టీ ఇప్పిస్తుంది. ఇక ఇదే సమయంలో మీనా పూలకుట్ట దగ్గరకు ఒక మహిళ వస్తుంది. బయట ఎవరూ లేకపోవడంతో ఆమె నేరుగా ఇంట్లోకే వస్తుంది. 100 రూపాయలకు పూలు ఇవ్వమని మీనాను పిలుస్తూ అడుగుతుంది. అందుకు ప్రభావతి స్పందిస్తూ మీనా ఇంట్లో లేదని, మళ్ళీ వచ్చి తీసుకోమని చెబుతుంది. కానీ ఆమె మాత్రం మీనా ఇంట్లో లేకపోతే ఏంటి, నువ్వు ఇంట్లో ఉన్నావు కదా, తీసుకొచ్చి ఇవ్వమని అంటుంది. పూలు ఎక్కడ పెట్టి వెళ్ళిందో నాకు తెలియడం లేదని చెబుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిందని చెప్పింది, వెళ్ళి తీసి ఇవ్వు అని ఆ మహిళ ప్రభావతితో అంటుంది. ఆమె అలా మాట్లాడడంతో శృతి వాళ్ళ అమ్మ శోభ ముందు ప్రభావతి చిన్నతనంగా భావిస్తుంది. చేసేదేమీ లేక తీసి పూలమూలలను కొలిచి ఇస్తుంది. దానితో శోభ కావాలని ప్రభావతిని అవమానిస్తుంది. నీకు కూడా పూలు కొలవడం వస్తుంది కదా అని అంటుంది. ఈ పూల వ్యాపారానికి నువ్వు సరిగ్గా సెట్ అవుతావని అంటుంది. మీనాతో జత కలిస్తే ఈ వ్యాపారాన్ని పెద్దగా చేయొచ్చని ప్రభావతికి కాలిపోయేలా మాట్లాడుతుంది. కానీ ప్రభావతి మాత్రం నాకు పూల వ్యాపారం గురించి పెద్దగా తెలియదని అంటుంది. అయినా శృతి వాళ్ళ అమ్మ కావాలని పదే పదే నీకు పూల వ్యాపారం బాగా సెట్ అయిందని అంటూనే ఉంటుంది. అదీ కాక ఇంటి నుంచి వెళ్లే ముందు 200 రూపాయలకు పూలు కూడా కొనుక్కుని వెళ్తుంది. ఇక శోభ అన్న మాటలకు ప్రభావతి ఫుల్ అప్సెట్ అవుతుంది. మీనా వల్ల తనను పూల ముక్కునే దాన్ని చేస్తున్నారని మండిపడుతుంది. ఇక శృతి, రవి కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఈ సమయంలోనే శోభ వారికి కలుస్తుంది. ఇందాకనే వచ్చానని, మళ్ళీ వీలైనప్పుడు తిరిగి వస్తానని చెప్తుంది. ఇక ఈ ఇంట్లో నీకు ఉండాల్సిన పనేం లేదని, నీకు ఇక్కడ ఏమాత్రం అసౌకర్యం అనిపించినా వెంటనే మన ఇంటికి వచ్చేసే అని చెప్తుంది. మరోవైపు మీనా వల్ల తన పరువు పోతుందని ప్రభావతి మండిపడుతుంది. వెంటనే ఇంటి ముందు నుంచి పూలకొట్టును తొలగించేందుకు ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో రోహిణి ప్రభావతికి సలహా ఇస్తుంది. మున్సిపాలిటీ వారికి కంప్లైంట్ చేస్తే వారే తీసుకెళ్లిపోతారని అంటుంది. ఇక ప్రభావతి వెంటనే కంప్లైంట్ చేయమని అడుగుతుంది. రోహిణి అధికారులకు పూలకొట్టును తొలగించండి అని చెప్తుంది. మరోవైపు బాబు దగ్గరికి ఒక ముసలాయన వచ్చి సాయం కోరుతాడు. తమ ఇంట్లో కొందరు కుర్రాళ్ళు అద్దెకు ఉంటూ ఇబ్బంది పడుతున్నారని, ఖాళీ చేయమంటే తిరిగి బెదిరిస్తున్నారని వచ్చి బాలుకు చెప్తాడు. అందుకు బాలు, నేను వాళ్ళని బెదిరించే పని పెట్టుకోలేదు, వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని చెప్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడుతుంది.